నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భాను గారు, ద్వాదశ రాశులకి కూడా కుజ భగవానుడి యొక్క గమనం రీత్యా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు. మేష వృషభ రాశుల గురించి మాట్లాడుకున్నాము. ఇక మిథున రాశి వారికి ఫెబ్ 6 నుంచి మార్చ్ 15 వరకు ఎలా ఉండబోతుందండి? మనం ఇందాక కూడా తెలుసుకున్నాము. మళ్ళీ మిథున రాశి వాళ్ళ గురించి కూడా ఈ విషయం మాట్లాడుకుందాము. ఇక్కడ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభాధిపతి అష్టమ స్థానంలో సంచారము. అలాగే న్యాచురల్ అష్టమాధిపతి కుజుడు కదా. మనకి మేషరాశి నుంచి చూసుకుంటే కాలపురుషుడి కుండలి నుంచి ఆయన అష్టమ స్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి అష్టమ స్థానంలో వచ్చాడు, ఉచ్చ స్థానం తీసుకున్నాడు. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అమోఘమైన సమయం ఇది. ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక, లేదంటే మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి, సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి పీరియడ్. అందులో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే ల్యాబ్ టెక్నీషియన్స్గా ఉన్న, హాస్పిటల్స్ రన్ చేస్తున్న, హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళు, అంటే ఒక డాక్టర్స్ అనే కాదు, ఆ సెగ్మెంట్స్లో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిథున రాశిలో ఉంటే ఇప్పుడు కుజుడు చాలా మంచి ఫలితాన్ని వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకే అనే కాదు అందరికీ ఇస్తున్నారు. బట్ ప్రత్యేకించి వీళ్ళ గురించి ఒక గింట ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అష్టమ స్థానం ఎప్పుడైనా డాక్టర్స్ ని సూచిస్తుంది. ఎందుకంటే రోగస్థానం, రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అందుకని చెప్పి డాక్టర్స్ ని సూచిస్తుంది అష్టమ స్థానం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రుచిక మహాపురుష యోగం యాక్టివేట్ అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. రుచిక మహాపురుష యోగం మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫైనాన్షియల్ గా సడన్ గా ఏదైనా ఒక చేంజ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు లాటరీలు తీసుకోమని అయితే నేను ఎవరికి గైడ్ చేయట్లేదు. బట్ కొంతమంది తీసుకునే అలవాటు ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు తీసుకుంటే అది కలిసి రాదు. రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి లాటరీ తగిలే అవకాశం ఉంది. సో ఈ మిథున రాశి వాళ్ళకి, ఎందుకంటే లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సడన్ చేంజెస్ ఇస్తాడు. అయితే మనం ఇప్పుడు లాటరీల ద్వారా వచ్చిన ఇన్కమ్ కావచ్చు, ఆకస్మిక ధన లాభం కావచ్చు. ఇప్పుడు ఒక ల్యాండ్ సైట్ తీసుకుంటే అది బాగా పెరిగింది అనుకోండి. ఇప్పుడు మనం తీసుకుంది 1 లక్ష రూపాయలు కొనుక్కోండి ఎగ్జాంపుల్ కి, అది 10 లక్షలు అయింది అనుకోండి, చాలా లాభం వచ్చింది. సో అలా కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవేవైనా పద్మిని, ఇవన్నీ మళ్ళీ తినేస్తే కరిగిపోయావి కదా. అలా కాకుండా వీళ్ళకి సిటీసీ కనుక ఒక 5 ఇంతలు పెరిగింది అనుకోండి, 3 ఇంతలు పెరిగింది, ఇంకా అక్కడి నుంచి లాకిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వేరే చోటికి వెళ్ళినా సరే దానికంటే లేదా ఒకవేళ కాలవశాత్తు బాగోకపోతే లే ఆఫ్స్ అవి అవుతున్నా కనీసం ఆ సిటీసీ కన్నా ఇస్తారు, లేదా కొంచెం తగ్గించి ఇస్తారు. కానీ ఇప్పుడున్న దానికంటే 5 times పెరిగినప్పుడు ఒకవేళ ఇంకా పెరిగేదే ఉంటుంది. ఒకవేళ లేకపోతే తగ్గిన ఒక 10% తగ్గించి ఇస్తారు. అంతకంటే వాళ్ళు కూడా ఎంప్లాయర్ బార్గెన్ చేయరు, నెగోషియేట్ చేయరు కాబట్టి. సో వీళ్ళకి నికరమైన ఆదాయము పెరిగే అవకాశం కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంది. వీళ్ళకి ఏదైనా అంటే మనం ఇప్పుడు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పడానికి ముందుగా ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాలి. లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకుంటే, లాస్ట్ ఇయర్ ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ లో మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఏదైనా ఒక తెలియని చిన్న ఇష్యూలో ఇరుక్కునే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ దాని ప్రకారం. అంటే జన్మజాతకం బాగా ఉన్న వాళ్ళకి, దశ అంతర్దశలు బాగా ఉన్న వాళ్ళకి ఆ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు పద్మని. అలా లేని వాళ్ళకి ఈ సెన్సిటివ్ పాయింట్ అనేది ట్రిగర్ అవుతుంది. బట్ ఈ పాయింట్ నుంచి ఇప్పుడు కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల చాలా తేలిగ్గా బయటపడేస్తారు. ఇష్యూస్ లో లాస్ట్ ఇయర్ ఇరుక్కునే పరిస్థితి ఉంటుందండి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే తెలియకుండానే గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఏమైనా చేసి ఉండొచ్చు, కేసులు ఏమైనా పడ్డం, అలాంటివి. అంటే అది లీగలైజ్ దాకా వెళ్ళేవి. అలాంటివి వీళ్ళు జన్మజాతకం బాగోకపోతే అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది కదా అని మీకు ఒక సందేహంలో వచ్చి, మిథున రాశిలో పుట్టిన అందరికీ వర్తిస్తుంది కదా, కొంతమందికి ఎందుకని జన్మజాతకం బాగా బలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు పిల్లల్ని మనం ఒంట్లో బాగాలేకపోయినా లేదా వ్యాక్సిన్స్ వేయడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. కొంతమంది డాక్టర్లు డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేసేస్తారు, అంటే వాళ్ళ టైం బట్టి. అది పిల్లలు చచ్చెట్టు ఏడుస్తారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, బొమ్మల్ని ఇస్తారు, ఆడిపిస్తారు, ఆడిపిస్తే ఇంజెక్షన్ చేసేస్తారు. వాళ్ళకి అసలు తెలియదు.
బలం బాగా ఉన్న వాళ్ళకి తెలియకుండా ఇంజెక్షన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. భలే చెప్పారండి. బలం బాగా లేని వాళ్ళకి తెలుస్తుంది. అది అక్కడ అంతే ఆ సెన్సిటివ్ పాయింట్ అనేది అలా ఉంటుంది. బలం బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటే బాగా గొడవ అయ్యి నేను వెళ్ళిపోతాను, ఇట్లాంటివి. లెటర్స్ ఫేస్ స్టెప్స్ ఆఫ్ కోర్ట్ అనో ఇలా మాట్లాడుకుంటారు. కానీ అక్కడ ఏం ఉండదు. మళ్ళీ సాయంత్రం అయ్యేప్పటికి ఇద్దరు నార్మల్ అయిపోతారు. సో అది ఏ రిలేషన్ అయినా కావచ్చు. రైట్. సో ఇలా ఉంటుంది. రైట్. అది లేని వాళ్ళకి, బలం లేని వాళ్ళకి కేసెస్, కోర్టు కేసు అంటే వీళ్ళకి పాపం వాళ్ళ తప్పు ఉందని మటుకు అస్సలు కాదు, తప్పు లేకుండానే లేకుండా దాని నుంచి బయటపడతారు. బయటపడతారు. Right. ఇప్పుడు కుజుడు చేసే పనే అది. Right. దాని నుంచి బయటకు తీసుకొచ్చి దానిలో లబ్ధి ఇస్తున్నారు. లబ్ధి అంటే ఏంటి? బయటపడటం. అంతే కదా. ఇప్పుడు దాంట్లో సమస్య నుంచి బయటపడటం కూడా ఒక లబ్ధి కదా. కరెక్ట్. సో ఆ ఊబులోంచి వీళ్ళని బయటకు తీసుకొచ్చేస్తాడు కుజ భగవానుడు. అండ్ వీళ్ళకి కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి మంచి శుభ సమయం. కాంట్రాక్ట్స్ బాగా రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి ఏమైనా ఎగ్జామ్స్కి ఎన్రోల్ అవ్వాలన్నా సరే, ఆ స్టడీ మెటీరియల్ తెచ్చుకొని చదువుకోవాలన్నా ఇక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కాలం చాలా బలం కలిగి ఉంటుంది, ముహూర్త బలం ఉంటుందంట. సో అది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి చదువుకోవడానికి చాలా మంచి శుభ సమయం. ఏ ఏజ్ పిల్లలకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఏదైనా సరే అలా చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి శుభ సమయం. కుజుడు ఆయన ఏం చేస్తారంటే, మన సరస్వతి అమ్మవారిలో నిశ్చేష్ట జాడ్యాపహ అంటాం కదా, మనలో ఉన్న జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు. తీసేసి చురుకుదనాన్ని పెంచుతుంది అమ్మవారు. ఇప్పుడు ఆయన చేసే పని అదే మిథున రాశి వాళ్ళకి. సో అది, లేదా కొంతమంది మీడియా రంగంలో ఉంటారు, వాళ్ళకి ఈ నెల చాలా బాగా మంచి ప్రోగ్రెషన్ ఇస్తాడు, మంచి పేరు తెచ్చి పెడతాడు. కుజుడు ఎప్పుడైనా సరే ఆయన దృష్టి పెట్టిన రాసుల్లో బాగా ఎలివేట్ చేస్తాడు. ఎందుకంటే అగ్రెషన్ కదా, నెమ్మదిగా చేద్దాంలే కానీ ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాడు. ఒక ఎలివేటర్ లాగా ఎలివేట్ చేస్తూ ఉంటాడు. సో అది అయినప్పటికీ వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలంటే ఏం చెప్తారండి ఈ 45 days కూడా? వీళ్ళకి బాగుంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది పద్మని. ఎందుకంటే ఎలా చూసుకున్నా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. కాకపోతే మనం అనుకుంటూ ఉంటాము అసలు టైం బాగున్నప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా భగవంతుని ఎక్కువగా పట్టుకోవాలి. ఎందుకంటే టైం బాగోలేని స్థితికి మనం వెళ్లకుండా భగవంతుడు మనల్ని కాపాడతాడు. అందువల్ల బాగున్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం రిలాక్స్ అవుతాం, పీస్ఫుల్ గా, ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి రివర్స్ లో చేస్తుంటాం. కానీ పూజలు ఎప్పుడు బాగా కష్టాలు వచ్చినప్పుడు పూజ చేస్తాం, బాగున్నప్పుడు ప్లెజర్ ట్రిప్స్ కి వెళ్ళడం లేదా చుట్టాలతో గెట్ టుగెదర్, ఇలాగా తెలియకుండా. అంటే అవన్నీ తప్పని నేను చెప్పట్లేదు, బట్ ప్రొడక్టివ్ టైం ప్రొడక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అయితేనే మనం ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నట్టు అవుతుంది. బ్యూటిఫుల్ అండి. ఆన్ దిస్ నోట్, ఇప్పుడు భూపుత్రుడు కాబట్టి కుజ భగవానుడు భూమిని రెస్పెక్ట్ చేయటము, లేకపోతే ప్రతినిత్యం నమస్కారం అట్లీస్ట్ చేయటం అనేది చేస్తే కుజుడు సంతోషిస్తాడా? తప్పకుండానండి. మనం అందుకే పొద్దున్నే లేవంగానే మనం దండం పెట్టుకుంటాం కదా, సముద్ర వసని దేవి పర్వత స్థాన మండలి అని చెప్పేసి మనం దండం పెట్టుకుంటాం కదా, చాలా మంచిది. అందుకే మనం దేవి భాగవతంలో కూడా చూసుకుంటే భూమాత అంబువాచి దినాలని ఉంటాయి. ఆ దినాల్లో భూమిని డిక్ చేయకూడదు. ఇప్పుడు డిక్ చేయడం అంటే బోర్వెల్స్ వేసే వాళ్ళకి ఈ పాయింట్ బాగా చూసుకోవాలి. వాళ్ళకి టైం కుదిరినప్పుడు వెళ్ళి భూమిని డిక్ చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది, ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనమే చూడండి, పీరియడ్ వచ్చినప్పుడు మన మెంటల్ స్టేట్ ఒక రకంగా ఉంటుంది, విడిగా మనం ఒక రకంగా ఉంటాం. మరి ఇంత పెద్ద భూభారాన్ని మోస్తున్న భూమాతకి మనం ఏ భారం మొయ్యట్లేదు, మన ఒంటి బరువు మనం మొయ్యలేకపోతున్నాం. సో భూమాతకి ఎలా ఉంటుంది. అందువల్ల అంబువాచి దినాలని అంటారు. ఆ రోజుల్లో అసలు ఆ రోజుల్లో మనం ప్లాంట్ కూడా యాక్చువల్ గా మొక్కలు నాటితే మంచిది కదా జనరల్ గా. ఇప్పుడు మొక్కలు నాటాలంటే భూమిలో తీయాలి కదా, అంటే కుండీల్లోది నేను మాట్లాడట్లా, కుండీలు కూడా తవ్వకుండా ఉంటేనే మంచిది. ఏ రోజుల్లో వస్తాయండి అవి? ఆరుద్ర నక్షత్రం వచ్చిన దగ్గర నుంచి 3 రోజులు అండి. ఆరుద్ర, పునర్వసు, పుష్యం. రైట్. అయితే ఈ 3 రోజుల్లో, నెలలో 3 రోజులు మాత్రం మనం జాగ్రత్తగా ఉండి, అమ్మవారి అనుగ్రహమే మనకు కావాలి, ఆగ్రహానికి మనం ఆగ్రహం వైపుకు వెళ్లకుండా ఉంటే బెటర్. మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. కుజుడు భూమి పుత్రుడు కాబట్టి భూమి ఉండాలి, లేకపోతే ఎలాగా నీరసం కోల్డ్లాగా ఉంటే ఎలాగా ఉండకూడదు కదా. సో అట్లీస్ట్ సైకలాజికల్ గా అయినా మనం ప్రతిరోజు అమ్మవారికి నమస్కరిస్తున్నాం, వాళ్ళ అమ్మగారు నమస్కరిస్తున్నాం అంటే ఆయన ప్రసన్నం చెందుతారు కదా అని మనం మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాం అంటే దాని కదా, అలా అనిపించి అడిగాను. ఎనీవే
ఎనీవేస్ మిథున రాశి వారికి డెఫినెట్ గా మంచి పీరియడ్ గానే, డబుల్ బొనాన్సా పీరియడ్ గానే కన్సిడర్ చేయబోతున్నాం. 100%. అద్భుతం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.